వావ్, స్మెల్ అయితే అసలు అదిరిపోతుంది. మనం మెంతి కూర వేసుకున్నాం కాబట్టి ఆహా గుమగుమలు అన్నమాట. అయితే ఇప్పుడు మనము దీనిలో మిర్చి పౌడర్ వేసుకుందాం. నెయ్యి, ఆయిల్ వేసుకుందాం ఇందులో. ఇప్పుడు ఆకు, లవంగా, చెక్క ఇలా చేసుకుందాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఉల్లిగడ్డ నేను పొడుగ్గా ఎక్కువ కట్ చేసుకున్నా. కొంచెం ఒక 6 ఉల్లిగడ్డలు కట్ చేసుకున్నా. పసుపు, ఉప్పు, ఇప్పుడు ఇందులో టమాటాలు యాడ్ చేసుకుందాం. నేను ఒక 4 టమాటాలు తీసుకున్నా, పొడుగ్గా కట్ చేసుకున్నా. ఓకే, ఓకే ఇప్పుడు ఇందులో ఒక మసాలా వేసుకుంటున్నాను. నేను ఏంటంటే అల్లం వెల్లిపాయలోనే చెక్క, లవంగా, ఇలాచి అండ్ గసగసాలు అన్నమాట. అవి కొన్ని వేసుకొని ఇది పేస్ట్ చేసుకున్నా. ధనియాలు, చెక్క, లవంగా, ఇలాచి, గసగసాలు అండ్ ధనియాలు మాత్రమే ఈ పేస్ట్. ఓకే, నేను ఎందుకంటే లెంత్ లేకుండా చూపిస్తున్నా కాబట్టి మీకు చెప్తున్నా. ఒకవేళ ధనియాలు వేయించాలా అనుకుంటే అది మీ ఇష్టం. అది నేనైతే పచ్చివే వేసుకున్నా. ఓన్లీ గసగసాలు వేసుకున్నా, లైట్గా వేయించుకున్నా. ఓకే, ఇప్పుడు దీంట్లో మనం చికెన్ వేసుకుందాం. ఓకే, ఇప్పుడు ఇంకా ఇది బాగా కలుపుకొని మగ్గాలన్నమాట. బాగా మసాలాలన్నీ మగ్గించుకుందాం. ఓకే, బాగా ఉడికింది ఇది మసాలాలు. ఇప్పుడు మనం మెంతి కూర చికెన్ చారు కాబట్టి ఇది నేను కస్తూరి మేతి ఎక్కువ వేసుకుంటున్నా. ఇది టేస్ట్ బాగుంటుంది మనకి. ఇప్పుడు ఇది కలుపుకుందాం. వావ్, స్మెల్ అయితే అసలు అదిరిపోతుంది. మనం మెంతి కూర వేసుకున్నాం కాబట్టి ఆహా గుమగుమలు అన్నమాట. అయితే ఇప్పుడు మనము దీనిలో మిర్చి పౌడర్ వేసుకుందాం. ఇప్పుడు మిర్చి పౌడర్, వావ్, ఇప్పుడు మంచిగా మగ్గిపోయింది. వాటర్ యాడ్ చేసుకుందాం. ఆహా, ఇది మెంతెం కూర చికెన్ షోర్వా కాబట్టి నేనైతే కొంచెం వాటర్ గింత తీసుకున్నాను అనమాట. ఓకే, ఇప్పుడు ఇది ఉడకనిద్దాం. ఫస్ట్ ఉప్పు చూసుకోవాలి ఇప్పుడే. ఒకసారి చూద్దాం. వావ్, ఇప్పుడు మనకి ఆయిల్ కూడా వచ్చేసింది పైకి. చికెన్ కూడా బాగా ఉడికిపోయింది అనమాట. ఇప్పుడు మనము దీనిపైన కొత్తిమీర చల్లుకుందాం. మీరు కూడా తప్పకుండా ఈ మెంతి కూర చికెన్ షోర్వా ట్రై చేయండి. చాలా టేస్టీ ఉంటుంది అనమాట. ఒకసారి చూపిస్తాను. ఉడికింది. షోర్వా కూడా మంచి వస్తుంది మనకి. మరీ ఎక్కువ గట్టిగా లేకుండా ఒక థిక్ షోర్వా అనమాట ఇట్లా. ఓకే, మనకి ఇందులో ఏ మసాలాలు లేవు, ఏం లేవు. ఓన్లీ మెంతి కూర అండ్ ఉల్లిగడ్డలు ఎక్కువ ఉన్నాయన్నమాట. మీరు కూడా ట్రై చేయండి ఈ కర్రీని ఒకసారి.